హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఎట్లాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఇదైతే ఆ రోజు మార్నింగ్ అనమాట. నేను సెకండ్ వీక్ చేయలేదు వరలక్ష్మి వ్రతము, సో అందుకనేసి 4th వీక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు వచ్చేసి అయితే నేను పొంగలన్నం చేశాను, పప్పూర్ణాలు చేశాను, పులిహోర, శనగలు, మినపగారెలు చేశాను అనమాట. ఇంకా ప్రసాదాలు అయితే ఇవి చేశాను. ఇవాళ అయితే శారీ ఇది కట్టుకోబోతున్నాను అనమాట. అంటే ముందే ఫిక్స్ అయ్యాను, ప్లెయిన్ రెడ్ శారీ కట్టుకుందాము, పూజకి బాగుంటుంది కదా అని. ఇదైతే కోట్ మోడల్ బ్లౌజ్ అనమాట. ఆన్లైన్లో తెప్పించాను. బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఇంకా అమ్మవారికి రెడ్ కానీ గ్రీన్ కానీ కట్టుకుందాంలే అనేసి ఫిక్స్ అయ్యి ఇంకా రెడ్ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా కిచెన్లో స్టార్ట్ చేద్దాము అనేసి వచ్చానమాట. 7:30కి స్టార్ట్ చేశాను. అసలు ఏంటంటే మార్నింగ్ నేను ముగ్గు వేసి కలర్లు అవన్నీ వేశాను, కానీ వీడియో తీస్తున్నానని అనుకున్నాను, కానీ ఆన్ చేయలేదన్నమాట. తర్వాత ఇది ఎడిటింగ్ చేసేటప్పుడు అసలు ముగ్గేంది రాలేదు ఇంకా వీడియోలోకి, అంటే నేను ఇంకా ఆన్ చేయలేదని అప్పుడైతే అర్థమైపోయింది. ఇది వచ్చేసి పంచామృతము. ఇంకా శనగలు కూడా నానబెట్టి వడకట్టాను అనమాట. ఎందుకంటే 10 వరకు వడకట్టాను, ఎందుకంటే మనం పూజ అయిపోవడంతో ఇవన్నీ తాంబూలంలో ఇస్తాం కదా అనేసి. రైస్ ఐటమ్స్ చాలా వరకు తీసుకోరనమాట తాంబూలంలో. సో పూర్ణం, గార, శనగలు పెట్టేసి ఇద్దాము అనేసి అనుకున్నాను. ఒక 20 మెంబర్స్ వరకు అయితే పిలిచాను తాంబూలం తీసుకోవడానికైతే. ఇదనమాట ఫైనల్గా పొంగలన్నము. ఇవన్నీ ఆల్రెడీ అంతా అందరికీ తెలిసిందే కాబట్టి నేను షూట్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ లాగైతే పెట్టాను. ప్రసాదాలు అయితే ఇవన్నమాట: పూర్ణాలు, గారెలు, పులిహోర, నిమ్మకాయ పులిహోర. నాకు చింతపండు పులిహోర రాదనమాట. పొంగలన్నము, శనగలు. సో 12:30కి అయితే అయ్యగారు వస్తామన్నారు, కానీ కొంచెం లేట్ చేశాడనమాట. 1:15కి వచ్చాడు. 2:15 వరకు పూజ అయిపోయింది. ఇది ఎంట్రన్స్లో అనమాట. కానీ ఇంకా మొత్తం బయట కూడా ముగ్గు వేసి కలర్లు వేశాను, కానీ ఫోన్ తీసుకొని మొత్తం తీసాను, కానీ ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట. అంటే బ్రెయిన్ అంతగాని పనిచేస్తుంది నాకు ఈ మధ్య అయితే. ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అయ్యగారు వస్తారు కదా అనేసి. నేను ఏంటంటే వైభవలక్ష్మి వ్రతం కూడా చేస్తున్నా. ఈరోజు సెకండ్ వీక్ అనమాట. లాస్ట్ వీకే స్టార్ట్ చేశాను. సో అందుకనేసి ఇది పసుబొట్టు, మళ్ళీ నన్ను ఒక 4 మెంబర్స్ పిలిచారు, అటు వెళ్ళాలి తాంబూలానికి అనేసి కొంచెం హడావుడి అనిపించింది. ఇక్కడైతే మా మెట్ల దగ్గర ఇవి రియల్ ప్లాంట్స్ అనమాట, కొబ్బరి మొక్కలు షో అనమాట. ఇంకా రాముల వారిని ముందు రోజే మంచిగా పీతాంబరితో క్లీన్ చేసి ఇంకే అకేషన్ ఉన్నా సరే ఇట్లా పూలమాల వేసి పెడతానమాట రాముల వారికి. ఇంకా బ్రాస్ది అనమాట, అది చాలా వీడియోస్లో చూపించాను. ఇంక ఇప్పుడైతే అయ్యగారు 1:15కి వచ్చాడు. వస్తే ఇక్కడ ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట. నాకు కలిసి మీద బ్లౌజు వాళ్ళంతా పర్ఫెక్ట్గా మడతేయడం రాదనమాట, అంటే ఫోల్డ్ చేయడం రాదు. అందుకనేసి దాన్ని అట్లా పెట్టేయమని చెప్తున్నా అయ్యగారికి. ఆ రోజు ఇంకా లాస్ట్ డే అనమాట, శ్రావణ మాసం 4th వీక్. చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళు కూడా పంతులు గారు చాలా బిజీగా ఉండి ఇంకా కొంచెం లేట్గా వచ్చారనమాట. ఇంక నేను ఎప్పుడు అయ్యగారి చేతనే చేయించుకుంటా, నేను ఓన్గా చెయ్యను, ఇంకెందుకులే మళ్ళీ కొత్తగా ఇట్లా చేయడం అని వాళ్ళు వచ్చేంతవరకు లేట్ అయినా వెయిట్ చేసి ఇంకా అందరికీ పసుపు బొట్టు ఇచ్చినాక ఒక్క పొద్దు ఇడవాలన్నమాట. ఇంకా అంతకుముందు అయితే నేను 25 నెంబర్స్ 30 నెంబర్స్ వరకు కూడా ఇస్తుండే పసుబొట్టు. ఈ మధ్య అయితే కొంచెం తగ్గించాను అనమాట, వర్క్ ఎక్కువైపోతుంది ఇంట్లో. సో ఇవి ఎంత డెకరేషన్ చేస్తామో, నెక్స్ట్ డే ఇవన్నీ క్లీన్ చేయడము, ఆ వెండి బౌళ్ళు అన్నీ తోమడము, అవన్నీ తీయడము చాలా పెద్ద పని అనిపిస్తుంది నాకైతే. సో అందుకనేసి ఈ మధ్య కొంచెం అప్పటితో కంపేర్ చేస్తే ప్రతి అకేషన్ చేయడము అట్లా ఉండేది. ఒకప్పుడు నేనైతే 2 ఇయర్స్ నుంచి అయితే కొంచెం తగ్గించాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా 5 నెంబర్స్ని పిలుచుకున్నాను. ఈసారి అయితే 15 నెంబర్స్ అయ్యారు. 15 నెంబర్స్ని పిలుచుకున్నాను. ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది. ఏంటంటే ఇక్కడ నేను షూట్ చేసుకున్నాను ట్రైప్యాడ్ పెట్టి. కొంచెం ఒక 10 మినిట్స్ షూట్ అయిపోయినాక క్లోజ్ అని వచ్చిందనమాట, అంటే మెమరీ స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇంకా అంతలోకి మా వారు వచ్చారు. సరేలే అనేసి మా వారు ఫోన్ పెట్టి వెళ్ళారు. సో 25 మినిట్స్ వీడియో దానిలో షూట్ అయింది, కానీ మా వారి ఫోన్ నుంచి నా ఫోన్కి రావడానికి స్టోరేజ్ లేదని చెప్తుంది.
సో తన ఫోన్లో నుంచి నేను ఇంకొక ఫోన్లో వీడియో తీస్తే అది మొత్తం కట్గా వస్తుందన్నమాట. అంటే స్క్రీన్ మొత్తం రావట్లేదు. ఇంకా అందుకనేసి నేను ఇంకా వీడియో ఎందుకులే పెట్టడం అని ఒక చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. అంటే ఆ ఫోన్లో వీడియో నా ఫోన్లో తీసుకొని యాడ్ చేశాను. అసలు ఇట్లా పెట్టొచ్చో లేదో కూడా నాకు తెలియదు, కానీ పెట్టేసిన ఒక చిన్న క్లిప్పింగ్ అయితే. చెప్పండి పెట్టొచ్చో లేదో. ఇంకా అదైతే ఇంకా అట్లా తీసానమాట. ఇంకంతా అంటే అది స్టోర్ అవ్వలేదు. సో ఉన్న వరకు అయితే పెట్టేసిన. ఇంకా తర్వాత అయితే అమ్మ వాళ్ళు కూడా మొక్కున్నారు. ఇంకా అయ్యగారికి కూడా మేమైతే మొక్కున్నామన్నమాట. మొక్కుని తాంబూలం ఇచ్చేసి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయే వరకు 3 అయిందనమాట. ఇంకా 3 తర్వాత అయితే ఇంకొక ఫ్రెండు పసుబొట్టు తీసుకొని రాండి అని చెప్తే ఇంకా నేను, మా మమ్మీ, మా ఫ్రెండ్ వెళ్ళామన్నమాట. వెళ్ళి వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకొని వద్దామనేసి వెళ్ళాము. ఆల్మోస్ట్ 3:30 అయిపోయిందనమాట. అందరికీ పసుపు బొట్టు కూడా ఇచ్చేసాను. ఇప్పుడైతే లంచ్ చేయాలి. ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరు వచ్చారనమాట తాంబూలం తీసుకోవడానికి. అందరు ఒకటేసారి ఏం రాలేదు. ఫస్ట్ ఒక 5 మెంబర్స్, తర్వాత ఒక 5 మెంబర్స్ అట్లా వచ్చారనమాట. కొందరు నైట్ కూడా వచ్చారు. సో నేను నైట్ది అయితే షూట్ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం అట్లా క్లిప్పింగ్స్ అయితే తీసానమాట. ఇంకా తనైతే చాలా నా వీడియోస్లో అయితే ఉంది కదా, నిన్న సత్యనారాయణ వ్రతంది క్లిప్పింగ్ కూడా వాళ్ళ ఇంట్లోదే అనమాట. తను పల్లవి అనేసి నా ఫ్రెండు. ఇంకా తర్వాత అయితే అందరూ వెళ్తున్నారు కదా అనేసి మా గ్రూప్ వాళ్ళు ఒక పిక్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా నైట్ వీళ్ళేమో ఆఫ్టర్నూన్ వచ్చారు. ఒక నైట్ అయితే ఒక 4 మెంబర్స్ వచ్చారనమాట. ఇంకా తర్వాత అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తాంబూలం తీసుకోవడానికి వెళ్ళానని చెప్పాను కదా, తను కూడా అమ్మవారిని చాలా బాగా రెడీ చేసింది. ఇంకా ఇట్లా అయితే కొంచెం చిన్న క్లిప్పింగ్ లాగా తీసాను. ఇట్లా అమ్మవారి మొహము కొందరికి అంచనా ఉంటుంది అనమాట పెట్టడము. మాకైతే లేదు, ఓన్లీ ఫోటోనే కాబట్టి మేము ఫోటోకే డబ్బులు మాల వేసి చేస్తాము. ఈసారి అయితే మాకు కొత్త నోట్స్ కూడా దొరకలేదన్నమాట. అందుకనేసి నార్మల్గా వేసేసాను. ఇంకా వాళ్ళ ఇంట్లో బాగుంది కదా అమ్మవారు అని షూట్ చేశాను అనమాట. ఇంకా తర్వాత పసుబొట్టు తీసుకొని వచ్చినాకైతే నా లంచ్ ఈ ప్రసాదాలతోటే కడుపు నిండిపోయిందనమాట. నైట్ వచ్చేసి నేను కొందరు ఇంటికి పసుబొట్టుకు వెళ్ళి వచ్చినాక వైభలక్ష్మి వ్రతం 2nd వీక్ చేశానమాట. ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది పూజ అయిపోయే వరకు అయితే వైభలక్ష్మి. ఇంకా పూజ అయితే మంచిగా చేసుకున్నాను అనమాట. ఇది ఇవాళ వీడియో వైభలక్ష్మి వరలక్ష్మి వ్రతం వీడియో. నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.